నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. నమస్తే సార్. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వాలి అని మనం అడుగుతున్నాం కదా. అడుగుతున్నప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మాది మావిగన్ ఎజెండా, అమరావతి కను మావిగన్కి వీటికి సంబంధించినటువంటి 2029 ఎన్నికలు అని చెప్పేసి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల ఎజెండా గురించే మావిగన్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడిప్పుడుగా ఏమైనా సరే అమరావతి మీద ఏవైనా కుట్రలు చేయటం కోసం ఈ విధంగా మాట్లాడా? ఈ రెండు కోణాలు చాలా ముఖ్యమైనటువంటి నా అభిప్రాయం. మొట్టమొదటిది 2029 ఎన్నికల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. 2029లో మావిగను వర్సెస్ అమరావతి అని చెప్పాడు. మరి 2029కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారంగా, ప్రకటించిన దాని ప్రకారంగా అమరావతి రాజధానికి సంబంధించి 4 ఆ జిఏడికి సంబంధించినటువంటి 4 టవర్స్, హైకోర్టు, ఇతర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే సెక్రటరేట్ ఎంప్లాయీస్, జడ్జీల క్వార్టర్స్, ఈ విధంగా పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని రకాల భవనాలు 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని డేట్స్ వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ప్రకటించిన తర్వాత 2029 ఎన్నికలకు ముందే మొత్తం అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేయాలనుకున్నారో మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది అనుకోండి. ఇక పూర్తయిన తర్వాత ఇక అమరావతి వర్సెస్ మావిగన్ ఏముంటది? అమరావతి ఆల్రెడీ ఉంది కదా. అమరావతి ఇప్పుడు లేని మావిగన్ గురించి లేని లేకపోతే 3 రాజధానుల గురించో లేకపోతే 33 రాజధానుల కింద ఆల్రెడీ అమరావతి అప్పుడు రెడీ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా 2029 నాటికి గిన అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలను గిన పూర్తి చేయలేక మధ్యలోనే నిలుపుదల చేసో లేదా ఆపు చేసో లేదా పూర్తి చేయలేక సతికల పడితేనో ఏదైనా ఉంటే ఎస్ వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళు పూర్తి చేయలేరు, అమరావతి పూర్తి కాదు, కాబట్టి ఇది అమరావతి అనే ప్రాజెక్టు వైబుల్ కాదు, నేను మావిగన్ అనేది రోడ్డు పక్కన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి హైవే పక్కనే నేను చేస్తాను అని ఆయన చెప్పడానికి అవకాశం ఉంటది. మరి ఆ ప్రకారంగా అయితే అప్పటికైతే ఇది పూర్తయితే అవకాశం ఉండదు కదా. అందుకని నేను అనుకున్నాను ఇప్పుడు 32% పనులు పూర్తయ్యాయి కాబట్టి ఇది ఇప్పుడు నిధుల కొరత లేదు. ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, నాబార్డు వీటి నుంచి నిధులు ఉన్నాయి. నిధులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పనులు జరుగుతున్నాయి. కొంచెం స్లోగానో అటు ఇటు జరుగుతున్నాయి. 3 షిఫ్ట్లు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాకు తెలిసి అయితే 29 లోపల వీళ్ళు అనుకున్నటువంటి విధంగా కిందో మీదో పడి ఏదో రకంగా పూర్తి చేస్తారు. ఇంకప్పుడు మాట్లాడటానికి ఏమీ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు అప్పటికేం ఉండవు, అప్పటికి ఎజెండాలు మారతాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలియదా కనీసంగా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడాడు అని అంటే ఆయన ఇప్పుడిప్పుడుగా ఒక ఎజెండా ఉంది. 2029లో మా ఎజెండా ఇదేని చెప్పడం ద్వారాగా అమరావతికి సంబంధించినటువంటి పనులు గాని, అమరావతి నిర్మాణం గాని పూర్తి కాకూడదు, అమరావతి మీద గందరగోళం నెలకొనాలి, అమరావతి మీద ప్రజల్లో ఒక భయాందోళనలు కలగాలి, అక్కడ ఎవరు కూడా పెట్టుబడులు రాకూడదు, వ్యాపారులు రాకూడదు. అదే విధంగా ఎప్పుడైతే పెట్టుబడి పెట్టేటువంటి ఈ సంస్థల వైపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు చేసి ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏమైనా ఫండింగ్ ఆపడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? ఇవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడుగా తన ప్రణాళిక ప్రకారంగా ఒక కుట్ర కోణంలో అమరావతికి సంబంధించి రాజధానిని నిలుపుదల చేయటానికి, ఆపటానికి, దాని చుట్టూ ఒక గందరగోళాన్ని సృష్టించటము, ఒక అశాంతి అభద్రత సృష్టించటము, అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఇప్పుడు కనపడుతున్నటువంటి అంశం. అందుకనే మొన్న ఒక ప్రయోగం చేశాడు. అంబటి రాంబాబు, అదే విధంగా పేరు నాని, ఈ బ్యాచ్ మొత్తాన్ని కూడా పంపించి గందరగోళం చేశాడు. వీళ్ళు వేసిన ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు కూడా పడ్డారు. తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేశారు, రైతులు వచ్చి రాళ్ళు వేశారు. ఇవన్నీ వ్యవహారం ఉంది. ఎందుకు
వాళ్ళందరూ అడిగేది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అని చెప్తున్నాడు, ఉన్నారు అమరావతి, భవిష్యత్తులో కూడా వ్యతిరేకమే అని చెప్తున్నాడు. నువ్వు ఇన్నిటికి అమరావతికి వ్యతిరేకం అన్నది, ఇక నువ్వు అమరావతి రైతులను ఏం పరిరక్షించడానికి పోతావు? నువ్వు పోయేది అక్కడ గందరగోళం సృష్టిస్తాయి. మీ వాడు పోయింది అందుకు, నువ్వు రేపొద్దున పోతానని కూడా నిన్న ప్రెస్ మీట్ లో నేను పోతే ఏమైతే అది ఇది అని కూడా చెప్పాడు. ఒకవేళ పోయేది కూడా గందరగోళం సృష్టించడానికే పోతున్నాడు అనుకో. దీని మీద ఎవరికీ నమ్మకం లేదు. అందుకని ఈ కూటమి ప్రభుత్వము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు అవకాశం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ అమరావతిని గిన నిర్ణీత గడువులోగా 2029 ఎన్నికల్లోపు పూర్తి చేయటం ఒకటి, దీంట్లో అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీది. అదే విధంగా దీంట్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అనేది, అమరావతి నిర్మాణాలతో పాటు రైతులకు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు కూడా అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే మీ చేతుల్లోనే మొత్తం ఉంది. ఈ విషయం మీకు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మీకు అప్పచెప్పాడు. మీరు దీనికైనా సక్సెస్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని తాను ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి సార్ కృష్ణాంజలి గారు, మరొక అంశం కూడా ఉంది. ఏదైతే ఏపీలో కొంచెం 2 రోజుల నుంచి కూడా గట్టిగా హడావిడిగా ఉందో, ఒక దళిత క్రైస్తవ సభని జరిగిన తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దీని మీద స్పందించి మాట్లాడటం కూడా మనం చూసాం. అదొక బయట ప్లే అవుతుంది, దాని గురించి కూడా మీరు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం సార్. ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఐ రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. Again I repeat, freedom of speech does not mean freedom to abuse. రైట్ కృష్ణాంజలి గారు.